ప్రైజ్ ది లార్డ్. మే 19వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి లక్ష్యం ఏమిటంటే విశ్వాసులందరినీ విశ్వాసం యొక్క ఐక్యతలోనికి మరియు దేవుని కుమారుని జ్ఞానానికి తీసుకురావడం. తద్వారా క్రీస్తు శరీరం ఆధ్యాత్మికంగా పరిణితి చెందుతుందని, మనం ప్రతిరోజు క్రీస్తు సంపూర్ణత యొక్క స్థాయి కొలతలు అనుగుణంగా మారుతున్నాము. కానీ పరిణితి చెందుతున్న విశ్వాసి ఎప్పుడూ మరిచిపోకూడదు. వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. వినడం దేవుని వాక్యం ద్వారా వస్తుంది. ఆధ్యాత్మిక వరాలు మనల్ని క్రీస్తు స్వరూపంలోనికి మరియు పోలికలోనికి మార్చే ఉద్దేశంతో ఇవ్వబడ్డాయి. అలాగే దేవుని వాక్యం బోధించడానికి, ఖండించడానికి, దిద్దుబాటు కోసం, నీతిలో బోధించడానికి ఇవ్వబడింది. తద్వారా ప్రతి విశ్వాసి సంపూర్ణ సత్యంలోనికి పరిపూర్ణుడుగా మరియు ప్రతి మంచి పనికి పూర్తిగా సిద్ధపడతాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.